లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో రాయలసీమ ప్రాజెక్టుల అంశం మరోసారి రణరంగాన్ని తలపిస్తుంది. ముఖ్యంగా పులివెందుల గడ్డపై తెలుగుదేశం పార్టీ గొంతుగా మారిన బీటెక్ రవి తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంధించిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ వైఖరిని ఎండగడుతూ రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాలను హాట్ టాపిక్గా మారాయి. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ ఆ ప్రాంతానికి చేసిన మేలు కంటే అన్యాయం ఎక్కువని రవి ఘాటుగా విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తీరును బీటెక్ రవి తీవ్రంగా తప్పుపట్టారు. 2021లో ఈ ప్రాజెక్టుపై స్టే వచ్చినప్పుడు జగన్ మౌనంగా ఉండి ఇప్పుడు రాజకీయం కోసం గగ్గోలు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమలో ఏ ప్రాజెక్ట్ చూసినా అది ఎన్టీఆర్ లేదా చంద్రబాబు నాయుడు చలవేనని ఆయన గుర్తు చేశారు. గాలేరు నగరి, హంద్రీవా నివా వంటి కీలక ప్రాజెక్టు పనులు చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టించారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని గాలి కుదిలేశారని విమర్శించారు. జగన్ సీమబిడ్డ కాదని, ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే క్యాన్సర్ గడ్డ అని రవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు విజన్లో రాయలసీమ ఒక పారిశ్రామిక హబ్గా మారాలని చూస్తుంటే జగన్ మాత్రం కేవలం బటన్ నొక్కి ప్రజలను భ్రమలో ఉంచారని రవి ఆరోపించారు. మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందని, తద్వారా సీమ రైతాంగాన్ని దాగా చేసిందని మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితికి జగన్ పాలన కారణమని రవి ఎద్దేవా చేశారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుతో పాటు సీమ ప్రాజెక్టులను అనుసంధానం చేసి కరువును పారదోలారని చూస్తుంటే జగన్ మాత్రం కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విషయంలో జగన్ చేస్తున్న తప్పటడుగులను రవి ఆధారాలతో సహా బయటపెట్టారు. కోర్టు స్టేలను సాకుగా చూపి ప్రాజెక్టులను ఆపేయడం జగన్కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు. అదే సమయంలో రుషికొండ ప్యాలెస్ వంటి విలాసాలకు వందల కోట్లు ఖర్చు చేసిన జగన్కు సీమ ప్రాజెక్టులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవాలని చూడడం జగన్ నైజమని రవి దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో రాయలసీమలో టీడీపీ జెండా మరింత బలంగా ఎదుగుతుందని, జగన్ అరాచక పాలనను చర్మగీతం పాడడం ఖాయమని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ మరియు వైసీపీ మధ్య జరుగుతున్న ఈ నీటి యుద్ధం కేవలం రాజకీయం కోసం కాకుండా రాయలసీమ ఆత్మగౌరవ పోరాటంగా మారుతుందని బీటెక్ రవి వంటి నేతల క్షేత్రస్థాయిలో జగన్ వైఫల్యాలను ఎండగట్టడం వల్ల రాయలసీమ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.